ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 4వ అధ్యాయం. ఆహా, ఎంత వింత! మనం కలియుగవాసులైనందుకు దుఃఖపడే పని లేదు. అందులో 20వ శతాబ్దంలో పుట్టినందుకు ధన్యులమనే భావించాలి. ఎందుకనగా ఎక్కడికి పోవాలన్నా వేగవంతమైన ప్రయాణ సాధనములు ఉన్నవి. పోయిన చోటనెల్లా ఆహారపు అంగళ్ళు ఉన్నవి. ఆకలి బాధ లేదు. ఎన్ని క్షేత్రాలైనా దర్శించుకుని రాగలుచున్నాము. కానీ శ్రీపాదస్వామి వారి కాలంలో అనగా 14వ శతాబ్దంలో ఏ తీర్థయాత్రలైనా కాలినడకనే పోవాలి. ఆనాటి యాత్రికులకు ఏ గ్రామంలోనైనా ధార్మిక పురుషులు ఆదుకుని అతిథి సత్కారం చేసి భిక్ష పెడితే సరే, లేకుంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితే ఉండేది. అటువంటి రోజుల్లో గోకర్ణం నుండి శ్రీశైలం నుండి కురవపురం కాలినడకన వచ్చినారంటే వారు ఎంతటి పుణ్యాత్మలో. వారి కథను మనం చెప్పుకొని విని పుణ్యం సంపాదించుకొంచున్నాము. ముందు రోజు శ్రీ బాబాగారు తెలిపిన శ్రీపాదుల వారి అద్భుత లీలలను మనసులో తలుచుకుంటూ శ్రీ బాబావారికి నమస్కరించాను. శ్రీ బాబావారు నా వంక సాలోచనగా చూచారు. నేను అప్పుడు బాబాగారు తమరు ఆ ఘట్టాన్ని వర్ణిస్తుంటే ఒక విధమైన దివ్యానుభూతి మాకు కూడా ప్రసాదించినట్లు అనిపించింది. ఆ ఘట్టంలోని గోవిందభట్టు అను భక్తుడు ఎవరు? ఆ సత్పురుషుని ఉదంతము కూడా దయతో వినిపించగోర్చున్నాము అని ప్రార్థించగా శ్రీ బాబాగారు చిరునవ్వుతో ఇట్లనిరి. సరే అమ్మా, మీకు కుతూహలం ఉంటే అందరూ కూర్చుంటే చెప్తాను. సత్కథా కాలక్షేపం అవుతుంది. మహాభక్తులైన వారిని స్మరించుకునుటయే సత్సంగం యొక్క ఆంతర్యం. పోతనగారు చెప్పినట్లు పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుడట. నే పలికిన భవహరమగునట, పలికద వేరొండు గాథ పలుకగనేలా. భాగవతమును అనగా భగవంతునికి భక్తునికి గల సంబంధం అనుబంధముగా మారుట. ఈ అనుబంధం భక్తి అను సూత్రముతోనే బంధింపబడుతోంది. సృష్టిలోని జీవులన్నింటికీ భగవంతునితో సంబంధమైతే ఉన్నది. అది ఉన్నదని తెలియడానికి భక్తి కావాలి. అది లేనప్పుడు భగవంతుడు మనకు దూరంగా ఎక్కడో ఉంటాడు, మనం దుఃఖిస్తుంటే ఆయన నవ్వుకుంటాడు అని కొందరు భావిస్తారు. కానీ భక్తులు ఈ సృష్టిలోని ప్రతి అణువును భగవంతుని రూపంగా విశ్వసిస్తారు, ఆరాధిస్తారు. కాబట్టి భక్తుని కథ భగవంతుని కథలో ఇమిడే ఉంటుంది. శ్రీ గోకర్ణ క్షేత్ర మహిమ. అలాగే గోవిందభట్టు అనువారు గోకర్ణ క్షేత్రంలో నివసించేవారు. శ్రీపాదస్వామి వారు క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ గోకర్ణం చేరి కొంతకాలం అక్కడే ఉన్నారు. ముందుగా మీకు గోకర్ణ క్షేత్రం యొక్క విశేష మహిమను చెప్పి తర్వాత గోవిందభట్టును గురించి చెప్తాను. ముందుగా క్షేత్రాన్ని కీర్తించి తర్వాత శ్రీపాదలీలను కీర్తించుకుందాము. భారతావనిలో అరేబియా సముద్ర తీరంలో కర్ణాటక రాష్ట్రంలో గోకర్ణమనే ప్రసిద్ధిగాంచిన శైవ పుణ్యక్షేత్రం అత్యంత పావనము పురాతనము అయినది. పూర్వం రావణాసురుడు తన తల్లి పూజ చేసుకునేటందుకు లింగము కావాలని శివుని గూర్చి ఘోర తపస్సు చేసి ఆయనను మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా తన తల్లి సైకత లింగమునకు పూజ చేస్తుండగా సముద్రపు అలల తాకిడికి అది చెదిరిపోయింది. కావున పూజ కొరకు ఆమెకు లింగం కావాలని కోరాడు. లేకుంటే ఈ కైలాసాన్ని పెకిలించకపోయి లంకలో ప్రతిష్ఠించాలని వచ్చానన్నాడు. రావణ్ణి కోరిక విని ప్రసన్నుడైన శివుడు తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. ఆ ఆత్మలింగం ఉన్న చోటు కైలాసమేనని చెప్పాడు. దానిని కింద పెట్టకుండా తీసుకుని పోవాలని చెప్పాడు. దానిని తీసుకొని రావణుడు లంకకు పోవుచూ ఉండగా శ్రీ గణేశునికి కోపం వచ్చింది. తనను పూజించకుండా, తన అనుమతి లేకుండా, తనను తలవకుండా, లెక్క చేయకుండా పోతున్న రావణ్ణి ఎట్లయినా ఆపాలని నారదుని సహాయంతో గణేశుడు విష్ణువు చేసిన లీలా నాటకం వలన ఆ లింగము అచట ప్రతిష్ఠింపబడింది. ఇది ఒక వింత కథ. నారదుడు రావణుడికి అడ్డు తగిలి సంధ్యా సమయం గుర్తు చేస్తాడు. ఆ సమయంలో సుదర్శన చక్రమును సూర్యునికి అడ్డువైచి కృత్రిమ సంధ్యా సమయాన్ని సృష్టించాడు విష్ణువు. రావణుడు చుట్టూ చూడగా గణేశుడు బాలకుని రూపంలో గోచరించాడు. ఆ బాలుని పిలిచి బ్రతిమాలి ఆత్మలింగము కింద పెట్టరాదు కనుక నేను సంధ్య వార్చుకుని వచ్చే వరకు దీనిని ధరించి ఉండమని కోరాడు. అమాయక బాలకుడు నేను 3 సార్లు పిలిచేలోపు రాకుంటే కింద పెట్టేస్తానని చెప్పగా రావణుడు దానికి వడంబడి అతని చేతికి లింగాన్నిచ్చి
సంధ్యవార్చుకొనుటకు సముద్రం వద్దకు పోయాడు. స్నానం చేసేలోపు రావణ రావణ అని 3 సార్లు పిలిచి గణేశుడు ఆ లింగమును సకల దేవతలను స్మరించుచు అచట నేలపై ప్రతిష్ఠించెను. రావణుడు వచ్చు లోపలనే ఆ లింగము నేలలో బలముగా నాటుకొని పోయెను. దాన్ని పెకిలింప ప్రయత్నించి రావణుడు విఫలుడై మరలిపోయెను. అతని బలము కన్నా ఎక్కువ బలము కలిగినందుకు ఆ లింగమునకు మహాబలేశ్వరుడని ఖ్యాతిగాంచెను. ఆ లింగము రావణుడి చేతి రాపిడికి గోకర్ణాకారము కలిగియున్నందున గోకర్ణం అనే పేరు సార్థకమై ఆ ప్రదేశము భూకైలాసం అనే ఖ్యాతికి పాత్రమైనది. అటువంటి దివ్యక్షేత్రంలో శ్రీపాదుల వారు 3 సంవత్సరాలు తమ అనుష్ఠానమును తపస్సును కావించినారు. జ్ఞానబోధలు చేసినారు. శ్రీస్వామివారు అతడికి చేరి కొన్ని రోజులు గడిచినవి. ఆయనను ఆ ప్రాంతవాసులకు శ్రీపాదుల వారి దివ్యత్వము నిజతత్వము గురించి ఏమీ తెలియలేదు. ఆయనను ఒక సాధువుగాను సాధకునిగాను భిక్షకునిగాను ఎవరికి తోచిన విధంగా వారు భావించేవారు. శ్రీస్వామి వారి దివ్యత్వం బయటపడే సన్నివేశం ఇక్కడ ఇలా జరిగింది. ఒకనాడు గోవిందభట్టు తన ఇంటి అరుగుపైన కూర్చుండి కొందరు మిత్రులతో ఆధ్యాత్మిక విషయాలు చర్చించుచు సత్సంగము చేయుచుండెను. వారి చర్చలో గురుగీతలోని అంశాలు కొన్ని చోటు చేసుకొనెను. ప్రపంచంలో ఎందరో గురువులు ఉంటారు. వారిలో కొందరు శిష్యులకు వారి విత్తమును హరిస్తారు, ఖర్చు చేయిస్తారు. వారి వద్ద నుండి ధనము పూర్తిగా ఖర్చయిపోయిన పిమ్మట వారిని పలుకరించేవారు ఉండరు. ఆ స్థితిలో బంధువులు అసలే దూరమవుతారు. గురువులు కూడా వదిలేస్తే వారి పరిస్థితి మరీ దారుణమై గురువుల పట్ల విముఖత కలిగి వ్యతిరేకం ప్రచారం చేస్తారు. కానీ సద్గురువు అట్లుగాక శిష్యుల హృదయతాపమును హరించువాడుగా ఉండవలెను. కష్టంలో సుఖంలో కూడా బంధువుల కన్నా ఎక్కువగా సద్గురువే శిష్యుణ్ణి ఆదుకుంటాడు. అందుకని సద్గురువును పరమగురువును అన్వేషించి వరించవలనని శివుడు పార్వతికి చెప్తారు. ఆ విధంగా గురువును వరించిన తర్వాత జన్మంతా వదలరాదు. అటువంటి శక్తిమంతులైన గురువులు ఎక్కడ లభిస్తారు? మనం వారి కొరకు ఎక్కడ అన్వేషిస్తాము? అన్వేషణ అనగానే ఇల్లు వదిలిపోవాలి. సంసారం వదిలిపోయి అన్వేషించలేము. కాబట్టి మన కర్తవ్యం ఏమిటి అని ఒకరికొకరు ప్రశ్నించుకొంచున్నారు. అటువంటి పరమగురువు లభ్యం కావాలని నిత్యము భగవంతుని ప్రార్థించుదాము. అది మన కర్తవ్యంగా తోచుచున్నది. అంతకన్నా మనము చేయగలిగింది ఏమున్నది అని గోవిందభట్టును వారి మిత్రులను చర్చ చేయుచుండిరి. అదే సమయంలో వారి గుమ్మం ముందర ఒక బాలయోగి నిలిచి హరహర మహాదేవ శంభో శంకర అని ఎలుగెత్తి లోపల నుండి గృహిణికి వినిపించున్నట్లుగా భిక్ష కోరుచు నామస్మరణ చేసెను. ఆ కంఠస్వరం వింటూనే గోవిందభట్టు ఆ బాల సన్యాసి ముఖం వంక పరికించి చూచెను. ఆశ్చర్యముగా అనేకమైన ఆలోచనలు ఒక్కసారిగా కలిగెను. చిరుతప్రాయములో ఉండి పాలుగారు బుగ్గలు ముద్దులు మూటగడుచున్న వదనారవిందము సుందర సుకుమారుడైన ముగ్ధమోహనుడైయున్న ఆ యతి వేషధారిని కన్నార్పక చూచుచుండెను. తలపై నల్లని కురులు సికగా ముడివేయబడి ఉన్నవి. చెవులకు రుద్రాక్షలు, మెడలోనూ చేతులకును రుద్రాక్షమాలలు, కాషాయం అంబరము ధరించి ఉన్నాడు. లలాటమందు వైష్ణవ చిహ్నమైన నామమును ధరించెను. 16 వర్ష ప్రాయములోనే ఈ విధంగా సంపూర్ణ వైరాగ్య స్థితిని ఎట్లు పొందగలిగినాడు? ఇది సామాన్యులకు సాధ్యము కాదు. ఈ యతి కారణజన్ముడే అని తోచుచున్నది అని చూపులను అటూ ఇటూ పోనీయక అట్లే నిలిపియుంచెను. కొంతసేపటికి ఆ బాలసాధువు ముఖవర్చస్సు తేజోవంతమై ప్రకాశించుచూ ఉండగా ఆయన ముఖంలో నుండి శంకరుడు ప్రత్యక్షమై క్షణంలో అదృశ్యమై విష్ణువు కనిపెట్టెను. మరుక్షణమందు అదృశ్యమయ్యెను. ఆ స్థానముననే బ్రహ్మదర్శనం ఇచ్చెను. ఈ విధంగా త్రిమూర్తులు మారిమారిన బాలసన్యాసి ముఖంలో దర్శనం ఇచ్చారు. చివరకు శ్రీపాదయోగి మహారాజ్ వారు నిలబడి ఉన్నట్లు గుర్తించెను. ఈ విధమైన దివ్యదర్శన భాగ్యంతో వడలు పులకరింపగా తన్మయుడై చేష్టలుడిగి అట్లే నిలిచి కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి ఈ యతి సామాన్యుడు కాడు, సద్గురువేనన్న భావము ఆయనలో కలిగెను. అప్పుడు తటాలున సాష్టాంగపడెను. అట్లు పాదాభివందనము చేసి లేచుసరికి గొంతు గద్గదికమై మాట రాకుండెను. అంతలో ఆయన ఇల్లాలు సన్యాసికి భిక్ష ఇవ్వవలనని బయటకు వచ్చుచూ ఉండగా
చేతితో ఆమెను వారించి స్వామిని లోనికి దయచేయమని సంజ్ఞలు చేసెను. ఆ ఇల్లాలు అది గ్రహించుకొని అతిథి పూజకై అర్ఘ్యపాద్యములు తెచ్చెను. గోవిందభట్టు స్వామి, నా జన్మ వంశము నా గృహము మీ రాకతో పావనం అయినవి అంటూ అర్ఘ్యపాద్యములు ఇచ్చి లోనికి దయచేయుడని ప్రార్థింప అంగీకార సూచనకంగా చిరునవ్వులు చిందించి వారింటిలోనికి అడిగిడినారు. శ్రీస్వామి వారిని ఆహ్వానించి ఉచితాసనమున కూర్చుండబెట్టి సకల ఉపచారములతో పూజించి ఆనందము ఉప్పొంగుచుండగా ఆ స్వామికి విస్తరి వేసి సకల పదార్థములు ఆ ఇల్లాలు వడ్డింపగా గోవిందభట్టు ఆయనకు విసురుచు భుజింప చేసెను. గోవిందభట్టు మనసులో కృష్ణుడు అర్జునునకు చూపిన విశ్వరూప సందర్శనను భావించి మాటిమాటికి పరవశుడు అగుచుండెను. దివ్య దర్శనానుభూతులతో వేరు ఆలోచనలు తోచకుండెను. శ్రీస్వామి వారి భోజనానంతరము వారికి నమస్కరించి, స్వామి, తమ నెలవెక్కడా, నామధేయము తెలుసుకునవచ్చునా? నాకు అర్హతయున్నచో సెలవేయండి. నేడు నా పూర్వీకుల పుణ్య సంచయము పండినది కావుననే తమ దర్శనం లభించినది. నేను ధన్యుడనైతిని అని పాదాభివందనం ఆచరించి ప్రార్థన చేసెను. అతని మనోభావన అన్నీయూ శ్రీస్వామి వారికి విశదం అగుచుండగా స్వామి చిరునవ్వులు చిందిస్తూ అతనితో, మాకొక నెలవు అనేది ఏమున్నది? తీర్థయాత్రలు చేయిచు ఈ క్షేత్రమునకు చేరుకుంటేమి. ఈశ్వరాజ్ఞ ఎట్లయినా అట్లు నడుచుకొందును. శ్రీపాద శ్రీవల్లభుడన్న నామధేయము ఈ దేహమునకు సంకేతము. ఎవరే నామముతో పిలిచినను స్వీకరించదను అనుచు తమ విషయమును ద్వంద్వార్థములతో సూచన చేసిరి. గోవిందభట్టు తన మనోభావములకు అనుకూలమైన సమాధానములు శ్రీస్వామి వారి నోటి వెంట వచ్చుటకు విస్మయము ఒందుచు, నా భావము సరియైనదే. వీరు త్రిమూర్తి స్వరూపులైన సద్గురువులే. వీరు దత్తస్వరూపులే. లేకున్నా ఇంత చిన్న వయస్సులో ఇంతటి తపోమహిమను ఎవరు సాధించగలరు? వీరి సాంగత్యమును విడవరాదని నిర్ణయము స్థిరపరచుకొని వారికి వీడ్కోలు చెప్పినారు. శ్రీస్వామి వారు ఇదే క్షేత్రంలో ఉంటున్నట్లు తెలుసుకున్నాడు. కాన సాయంకాలము మందిరమునకు పోయి దైవ దర్శనముతో పాటుగా శ్రీస్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాడు. వారితో కొంతసేపు ముచ్చటించిన తదుపరి నిత్యము తమ ఇంటికే భిక్షకు రావలసిందిగా ప్రార్థించాడు. శ్రీపాద శ్రీవల్లభులు అనుమతి సూచకంగా తల పంకించారు. క్షమించండి. తదుపరి పరమ ధార్మికుడైన గోవిందభట్టు అభ్యర్థన మేరకు శ్రీపాదస్వామి ఆయనపై పరిపూర్ణ కటాక్షాన్ని ప్రసరింపచేయు నిమిత్తం ప్రతిరోజు వారింట భిక్ష స్వీకరించడం జరిగింది. నిత్యము సాయంకాలం గోవిందభట్టు శ్రీస్వామిని దర్శించుట, వారి సన్నిధానంలో తన మిత్రులతో కూడా సత్సంగం చేయుట జరిగేది. శ్రీస్వామి వారి యందు గోవిందభట్టుకు అపార విశ్వాసము కలిగినందున నిరంతరం వారి స్మరణము, గుణ కీర్తనము చేయుచుండెడివాడును. తదుపరి శ్రీస్వామి వారిని సాయంకాల సత్సంగమును తమ ఇంటి వద్దనే చేయ ప్రార్థించెను. కొన్ని రోజుల తర్వాత వారికి శయన వసతిని కూడా తమ గృహమందే ఏర్పాటు చేసెను. శ్రీస్వామి యొక్క సన్నిధిని విడచి కాలము వృధా చేయుటకు తనకు ఇష్టం లేకుండెను. ఎట్లయినను స్వామివారి సాన్నిధ్యము తనకు దక్కునట్లు యోచించి స్వామివారిని తన ఇంట శయనించుటకు అభ్యర్థించెను. గోవిందభట్టు యొక్క ప్రగాఢ భక్తి శ్రద్ధలకు మురిసిపోయి శ్రీస్వామి అతని కోరిక మన్నించి సమ్మతించెను. నిజముగా ఒక యోగ్యుడైన ఉత్తముడైన సన్యాసికి ఒక పూట భిక్ష ఇచ్చినచో 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలము లభిస్తుందని శాస్త్రవాక్యం కలదు. అటువంటిది నిత్యము శ్రీస్వామి వారిని పూజించి సేవించి భిక్ష ఇచ్చిన గోవిందభట్టు మనందరికీ ప్రాతస్మరణీయుడే. అతడు పుణ్యపురుషుడు, ఉత్తమ బ్రాహ్మణుడు. దాదాపు 2.5 సంవత్సరములు ఇట్లు గడిచెను. ఇట్లుండ ఒకనాడు శ్రీపాదస్వామి వారు అనుష్ఠానమునకు వెళ్ళి మధ్యాహ్న భిక్షకు రాలేదు. ఆ రోజు గోవిందభట్టు ఎదురు చూచి ఈ హఠాత్ పరిణామమునకు వ్యాకులపడెను. శ్రీస్వామి వారు ఎక్కడెక్కడ సాధనలు చేయుచుందురో ఆయా ప్రదేశములన్నీయూ వెదకెను. శ్రీస్వామి వారి ఆచూకీ తెలియలేదు. అంతనతడు ఐశ్వర్యము కోల్పోయిన వాని వలె విచారగ్రస్తుడు అయ్యెను. శ్రీపాదస్వామి వారు ఆ క్షేత్రంలో
తాను నిర్వహించవలసిన తపో అనుష్ఠానములు పరిమితి పూర్తి అయినట్లు తెలిసి ఆ క్షేత్రనాయకుడైన మహాబలేశ్వరునికి మొక్కి ఆయన వద్ద సెలవు తీసుకుని శ్రీ మల్లికార్జున స్వామి సన్నిధికి చేరారు. శ్రీపాదస్వామి గోకర్ణం విడిచి వెళ్ళిపోయిన తర్వాత గోవిందభట్టు శ్రీస్వామి దర్శనమునకు దూరమైనందులకు ఎంతో ఆవేదన చెందెను. ప్రతి నిత్యము స్వామిని ధ్యానించేవాడు. ధ్యానంలో వారి దర్శనం లభించేది. అయినా భౌతికంగా గురుదర్శనం కొరకు మనసు ఆరాటపడేది. ఆ తపన రోజురోజుకు ఎక్కువ కాసాగింది. గ్రామంలో మహాబలేశ్వరాలయంలో నిత్య దర్శనములు నిర్వర్తించడానికి వెళ్ళినప్పుడల్లా శ్రీస్వామి వారిని గురుదర్శనం కలిగించమని కోరుకుంటూ ఉండేవారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులను స్వామి గురించి విచారణ చేసేవాడు. దక్షిణాది నుండి వచ్చిన కొందరు యాత్రికులు ఈయన చెప్పిన లక్షణములను బట్టి ఆ ఆకార వర్ణనను బట్టి తాము శ్రీశైల క్షేత్రంలో అట్టి స్వామిని దర్శించినామని చెప్పిరి. వారు దర్శించిన యువకుడైన యోగి పుంగవుడే శ్రీపాదుడై ఉండవచ్చునని భావించి గోవిందభట్టు ఆనందపరవశుడైనాడు. ఎవరి ముఖతః శ్రీపాదుల విషయం తెలుసుకున్నాడో వారందరినీ గురుబంధువులుగా ఆదరించి ఆప్యాయతగా గోకర్ణ క్షేత్ర విశేషములను వర్ణించి చెప్పెను. క్షేత్ర దర్శనం చేయించెను. శ్రీపాదస్వామి శ్రీశైలంలో ఉన్నారని తెలిసిన నాటి నుండి వారి దర్శన అభిలాషను మనసును వేగిర పెట్టుచుండెను. ఇంతలో అతని చిన్ననాటి గురుకుల సహపాఠియు మహారాష్ట్రలో పూనా దగ్గరలోని ఆళంది క్షేత్ర నివాసి అయిన చిదంబర శాస్త్రి అని పండితుడు శిష్య సమేతముగా గోవిందభట్టు ఇంటికి వచ్చినాడు. ఇతడు జ్ఞానేశ్వర్ మహారాజ్ను దర్శించి సేవించిన గొప్ప పండితుడు. బ్రాహ్మణ సంఘానికి అధిపతియు అయిన గంగాధర శాస్త్రి వంశస్థుడు. గోవిందభట్టు మహదానందంతో చిదంబర శాస్త్రి మరియు యాత్రా బృందమును ఆహ్వానించి వారికి కావలసిన సదుపాయము, విడిది మరియు ఆతిథ్యము ఏర్పాటు చేసినారు. ఉభయకుశల ప్రశ్నలు అయిన తర్వాత అల్పాహారము సేవించి విశ్రాంతిగా కూర్చున్న శాస్త్రి గోవిందభట్టుతో ఇలా పలికారు. మహాత్మా, తమరు పూర్వము తెలియచేసిన విధంగా మహామహిమాన్వితమైన యువయోగి పుంగవుని దర్శించుకోవాలని చాలా కాలం ప్రయత్నించగా ఇంతకాలానికి ప్రయాణం కుదిరింది. ఆ స్వామివారిని మిమ్మల్ని మహాబలేశ్వరుణ్ణి కూడా దర్శించుకునే అవకాశం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని చేతులు జోడించి వినయంగా పలుకగా గోవిందభట్టు వారితో ఇట్లనెను. మిత్రమా, శ్రీస్వామి వారు ఇచ్చటి నుండి వెళ్ళిపోయి 3 మాసములు పైనే అయినది. వారి భౌతిక దర్శనం దొరకక నేనును చింతించుచున్నాను. ఎంతో ప్రయత్నంగా వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్నారనే ఈ మధ్యనే తెలిసింది అనగానే చిదంబర శాస్త్రి, అహో జ్ఞానేశ్వర, ఏమి నాయనా ఈ పరీక్ష? ఎంతో శ్రమకోర్చి నేటికి ఇక్కడకు చేరితిమి. శ్రీస్వామిని చేరితే శ్రీస్వామి దర్శనం దొరకలేదు. ఏమిటి తండ్రి నా కర్తవ్యం అని బాధపడసాగినాడు. అంతేకాక భట్టుగారితో, మిత్రమా, నీ ద్వారా శ్రీస్వామి అపర దత్తావతారమని వారిని దర్శించాలని బయలుదేరుతూ పండరీపుర క్షేత్రంలోని వేద పండితులైన పాండురంగ విఠలభట్టు గారిని, అచటి ఆలయ పూజారి రామానంద పూజారిని ఇక్కడకు రమ్మని కోరినాను. నేడో రేపో వారు కూడా ఇచ్చటికి రావచ్చు అని చెప్పుచూ ఉండగా గోవిందభట్టు ఇంటి వెలుపల నుండి ఎవరో పిలిచినట్టు వినపడింది. ఆ కంఠధ్వని వింటూనే చిదంబర శాస్త్రి, ఇదిగో వారు రానే వచ్చారు అని ఇరువురూ లేచి వెలుపలకు వచ్చి పరస్పరం పరిచయ కార్యక్రమాలు ముగించి లోనికి ఆహ్వానించారు. వారికి కూడా గోవిందభట్టు బస ఏర్పాటు చేసినారు. ఆ రాత్రి గడిచింది. మర్నాడు ఉదయమే వారందరికీ మహాబలేశ్వర దర్శనం చేయించి క్షేత్రమహిమను చక్కగా వివరించాడు గోవిందభట్టు. అందరూ ఆలయ మండపంలో కూర్చుని తిరిగి శ్రీస్వామి వారి దర్శనం గురించి చర్చించసాగారు. అంతలో పాండురంగ విఠలభట్టు, మిత్రులారా, శ్రీస్వామి వారిని ఇచ్చట దర్శించుకుని తీర్థయాత్రలు చేయాలనే అన్ని కార్యక్రమాలు చక్కదిద్దుకొని వచ్చాము. కావున యాత్రలు చేసుకుంటూ మనమందరము శ్రీశైల క్షేత్రానికి పోదాము. అచ్చటనే శ్రీస్వామి దర్శనం చేసుకుందాము అని అనగానే గోవిందభట్టు, చాలా చక్కని ఆలోచన. శ్రీస్వామి వారిని దర్శించాలని నా మనస్సు చాలా వేగిరపడుచున్నది. అది ఈ విధంగా పూర్తి కానున్నది కాబోలు. ఇదంతా శ్రీపాదుల వారి అనుగ్రహమే. నేను ఒంటరిగా యాత్రలు చేయలేనని ఈ అందరినీ నాకు తోడుగా పంపినారు. ఇంతకాలం మహాబలేశ్వరునికి చేసిన ప్రార్థనా ఫలితమే ఇది అంతయునని పొంగిపోయెను. జై మహాబలేశ్వర అని నామస్మరణ చేసి చేతులు జోడించినాడు. వెంటనే చిదంబర శాస్త్రి, మిత్రులారా, మనందరి సంకల్పము అదే. అనసూయానందనుడు
దేహదారి అయి అవతరించి ఉండగా వారిని దర్శించి తీరవలసిందే. ఆ దివ్య పురుషుడి దర్శనం పొందడానికి ఎంత వ్యయప్రయాసలకైనా మనం వెనుకంజ వేయరాదు అనగా రామానంద పూజారి శ్రీస్వామివారి దర్శనం చేయాలనే సంకల్పమైందని చాలా సంతోషం. ఆ క్షేత్రం దివ్యమైనది, మహత్తరమైనది. దక్షిణ భారతదేశంలో నల్లమల అడవుల మధ్య శ్రీ పర్వతం ఉన్నది. అక్కడ శివుడు జ్యోతిర్లింగమై విరాజిల్లుచున్నాడు. అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబికా శక్తిపీఠంగా అక్కడ వెలసి ఉన్నది. కృష్ణానది ఎక్కడ పాతాళగంగా అనే పేరుతో ప్రవహిస్తూ అందరినీ సర్వపాప విముక్తులను చేస్తున్నది. అటువంటి పరమ పవిత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఎందరో మునులు మహర్షులు వారి తపోశక్తిని అచ్చటనే ధారపోసి ఆ క్షేత్ర దర్శనంతో పాపులు పరిశుద్ధులగుటకై సంకల్పించినారని చెప్పుకొందురు. అందువల్లనే ఆ క్షేత్రంలో శ్రీశైల మల్లికార్జున దేవాలయ శిఖర దర్శనంతో పునర్జన్మ ఉండదని ప్రతీతి. శ్రీపాదస్వామి వారు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి ఆ క్షేత్రం యొక్క పవిత్రతను ద్విగుణీకృతం చేయడానికే అక్కడకు చేరి ఉంటారు. కావున మనమందరము శ్రీశైల యాత్ర చేద్దాము అని చెప్పినారు. భక్తులందరూ శ్రీశైల యాత్ర మరుసటి రోజు గోవింద భట్టుతో సహా అందరూ బృందంగా ఏర్పడి యాత్ర సాగించారు. అనేక మజిలీలు చేసుకుంటూ దారిలో తారసపడిన దివ్యక్షేత్రాలు దర్శించుకుంటూ శ్రీశైల క్షేత్రానికి చేరారు. అందరూ పాతాళగంగలో స్నానం చేసి మల్లికార్జున స్వామిని భ్రమరాంబికామాతను దర్శించుకున్నారు. శ్రీపాదస్వామి వారి పోలికలు చెప్పి అటువంటి స్వామి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారా అని అతడి పూజారుల వద్ద విచారించారు. ఆ పూజారులు ఇలా చెప్పారు: కొంతకాలం కిందట గోకర్ణం నుండి ఒక చిన్న వయస్సు గల స్వామివారు వచ్చి ఇక్కడ 4 నెలలు ఉన్నారు. వారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ధ్యానము జపము తపము చేసుకుంటూ ఉండేవారు. సత్సంగములో జ్ఞానబోధలు చేసేవారు. ఇటీవలనే వారు ఇక్కడ నుండి వేరే తపోభూమికి వెళ్ళినట్లు తెలిసింది అని చెప్పారు. అయితే వారు వెళ్లే ముందు కృష్ణానది మధ్యలో పురాణ కాలం నుండి మహాత్ములు ఋషులు తపస్సు చేసుకున్న కురుగడ్డ అనే పుణ్యభూమి ఉన్నదని, వారికి అక్కడ తపస్సుకు అనుకూలంగా ఉంటుందని, అతడికి తాము వెళ్ళబోతున్నామని వారితో సన్నిహితంగా మిగిలిన నిర్మలానంద బ్రహ్మచారికి చెప్పి ఉన్నారు. మీరు విచారించుకొని మార్గం తెలుసుకొని వెళ్ళండని చెప్పారు. పూజారులు ఈ యాత్రా బృందాన్ని ఎంతో ఆదరించి వారికి కావలసిన భోజన సామాగ్రినంతా సమకూర్చి అన్ని సదుపాయాలు చేశారు. శ్రీపాదవల్లభలే మనకు మార్గదర్శనం చేస్తారు కూడా. ఎందుకంటే వారిని దర్శించాలనే సంపూర్ణ ఆకాంక్షతో మనము బయలుదేరాము. సర్వజ్ఞులైన ఆ స్వామి సంకల్పములేగాక మనం ఇంత దూరం రాగలమా అని గోవిందభట్టు వారి మిత్రులు కూడా దృఢనిశ్చయం చేసుకున్నారు. ఆ సాధువు గారిని కూడా అన్ని విషయాలు విచారించగా వారు దగ్గర దారి తెలిపి కృష్ణానది ఏ దిక్కుగా వస్తున్నదో ఆ దిక్కుగానే ప్రయాణమై పొమ్మని వారు తెలిపారు. మరియు శ్రీపాదవల్లభులు వివరించిన నివృత్తి సంగమం గురించి కూడా తెలిపారు. శ్రీపాదవల్లభులను స్మరించుకుంటేనే వారికి మార్గం ఎవరో ఒకరు తెలుపుచున్నారు. దైవ దర్శనం కానీ గురు దర్శనం కానీ పూర్తిగా కోరుకునేవారు శ్రద్ధాభక్తులతో విశ్వాసంతో తీవ్రమైన ఆర్తితో దృఢమైన సంకల్పంతో ప్రయత్నిస్తే వారికి ఆయా దేవతలు గురువులు అదృశ్య రూపంతో ఉంటూ దారి చూపిస్తారు. వారికి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. అప్పుడే వారికి దైవం కానీ గురువు కానీ విశ్వరూపులై ఉన్నారని సత్యం బోధపడుతుంది. ఈ విధంగా శ్రీపాదవల్లభుల దర్శనాభిలాషులై వారందరూ శ్రీస్వామి నామస్మరణతో 3 రోజులు శ్రీశైలంలో బస చేశారు. శ్రీస్వామి వారి మహత్యం గురించి అక్కడి వారలతో చర్చించారు. శ్రీశైల వాసులు శ్రీస్వామి ఎంత గొప్పవారని మాకు తెలిసిందని చేతులు జోడించి స్వామికి నమస్కరించారు. శ్రీస్వామితో సన్నిహితంగా మెలిగిన బ్రహ్మచారి నిర్మలానంద వద్దను పూజారుల వద్దను వీడ్కోలు చెప్పి ఆ మిత్రబృందం అచ్చటి నుండి బయలుదేరినారు. వారు శ్రీశైలంలో వేకువజామునే బయలుదేరారు. మార్గమధ్యంలో దర్శనీయ క్షేత్రం శ్రీ ఉమామహేశ్వరం కలదని తెలుసుకుని ఆ క్షేత్రంలో ఒకరోజు మజిలీ చేశారు. ఉమామహేశ్వరుని దర్శించుకుని తమ యాత్ర చక్కగా సాగునట్లును గురుదర్శనం అగునట్లును అనుగ్రహించవలసిందని ఆ దైవములను కీర్తించి ప్రార్థించారు. అచటి నుండి బయలుదేరి శ్రీపాదులను స్మరించుకుంటూ నడిచి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపురం క్షేత్రానికి చేరుకున్నారు.
అచట పరమ పావనమైన తుంగభద్ర నదిలో స్నానాధికములు ఆచరించారు. అందరూ వారి నిత్యానుష్ఠానములు సంధ్యావందనాధికములు నిర్వహించుకున్నారు. అచట నెలకొన్న స్వామివారి పేరు బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవారి పేరు జోగులాంబ. ఆ దివ్యమూర్తులు భక్తులకు కోరుకున్న వరములు ఇస్తారని అచట పూజారులు చెప్పగా, గోవింద భట్టు మిత్ర బృందమంతా గురుదర్శనం అనే కోరికతో బయలుదేరినారు కనుక అందరూ ప్రశాంత మనస్సుతో మా కోరికను, మా యాత్రను సఫలం చేయమని అచటి దైవమును ప్రార్థించుకున్నారు. అచటి నుండి బయలుదేరి సరాసరి కృష్ణా భీమా నదుల సంగమస్థానమైన నివృత్తి సంగమానికి చేరి అచట శ్రీపాదుల వారిని స్మరించుకుని స్నానం చేసి తమ కురుగడ్డ యాత్ర ఏ ఆటంకములు లేక సాగి శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కలిగేలా అనుగ్రహించమని మరీ వేడుకున్నారు. తిరిగి ప్రయాణం సాగించి మార్గశిర శుద్ధ దశమి రోజుకు కృష్ణానదీ తీర గ్రామమైన పంచదేవ పహాడ్ అనే గ్రామానికి చేరుకున్నారు. మహాత్ములు సాధకులైన వారిని, వారి శిష్య బృందాన్ని చూచి పంచదేవ పహాడ్ గ్రామస్తులకు ఆశ్చర్యము, ఆనందము కూడా కలిగెను. వారిని చేరి అందరూ సాష్టాంగ వందనం చేశారు. వారికి వలసిన సంభారములు సమకూర్చిరి. సమయోచిత సత్కారములు చేసిన తరువాత గ్రామస్తులందరూ వారిని ఇట్లు ప్రశ్నించారు: అయ్యలారా, మీరు ఎంతో దూరం ప్రయాణించి వచ్చినారు. ఆ విశేషములను మాకు దయతో వివరించమని కోరిరి. అప్పుడు గోవింద భట్టు వారితో తాము గురుదర్శనాభిలాషతో బయలుదేరినారని మొదలు ఇచ్చటికి చేరిన వివరమంతయు సవిస్తరముగా వివరించినారు. ఏది ఏమైనా అయ్యలారా, మా సంకల్పానికి శ్రీపాదుల సంకల్పం మరియు వారి అనుగ్రహము తోడుగా ఉండబట్టే ఈ రోజుకు ఇలా ఇచ్చటికి చేరుకోగలిగినాము అని వారికి తెలిపారు. ఆ గ్రామస్తులకు శ్రీపాదుల లీలలు, మహత్తులు అప్పుడు కొంచెం కొంచెంగా అర్థం కాసాగాయి. వీరి ద్వారా శ్రీపాదుల దివ్యత్వం వారికి అవగతమైంది. తర్వాత ఆ భక్త బృందము గ్రామస్తులను ఇట్లు కోరారు: మమ్మల్ని సూర్యోదయానికి పూర్వమే నది దాటించితే మేము రేపు ఉదయాన్నే శ్రీపాదుల దర్శనం చేసుకోగలము. రేపు మహాపర్వదినం, వైకుంఠ ఏకాదశి పర్వము. ఇంత దూరం రాగలిగినాము కదా, వారి దర్శనం అయితే కాని మా తపన తీరదు అని వారిని కోరారు. అప్పుడు ఆ గ్రామస్తులు ఇలా తెలిపారు: అయ్యలారా, మీరు నది దాటి అక్కడకు ఎందుకు పోవడం? మీరు చెప్పిన స్వామివారే ప్రతిరోజు జాము పొద్దుండగానే నది దాటి ఈ ఒడ్డుకు వస్తారు. ఇక్కడ మనం కూర్చున్న చోటుకు పడమరగా కృష్ణానదిలో ఆ స్వామి స్నానం, జపం, తపం, సూర్య నమస్కారాలు అన్నీ ఏమేమో చేస్తూ ఉంటారు. మీరు ఆ స్వామిని రేపు ఉదయాన్నే యువతలి ఒడ్డునే దర్శించుకోవచ్చని చెప్పారు. గోవింద భట్టు వారి మిత్ర బృందమునకు మరీ సంతోషమైంది. ఆశ్చర్యంతో గోవింద భట్టు, ఏమి ఈ స్వామి యొక్క భక్త పరిపాలనా దక్షత! శ్రీస్వామి వారు మాకు ఇక్కడే దర్శనం ఇచ్చెదరా? ఆ అవ్యాజ కరుణామూర్తిని ఏమని పొగడగలము అని స్వామివారి గురించి, వారి దయార్థ హృదయమును గురించి మిత్రులతో అభివర్ణించెను. అప్పుడు వారంతా నామ సంకీర్తన చేయుచు భగవన్ మహిమ విశేషములు చర్చించుచు తెల్లవారుజాము వరకు కాలక్షేపం చేసిరి. ఆ స్వామిని మనసులో ధ్యానించుచునే తెల్లవారుజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని కృష్ణానదిలో స్నానం ఆచరించిరి. సంధ్యావందనాది నిత్యానుష్ఠాన కార్యక్రమములు పూర్తి చేసుకుని అత్యంత ఆసక్తితో ఆ గ్రామస్తుని సహాయంతో శ్రీపాద నామస్మరణ చేస్తూ వేగంగా వారందరూ స్వామి దర్శనానికి వచ్చారు. వారి ఆసక్తికి అనుగుణంగా శ్రీస్వామి వారు వారికి దర్శనం ఇచ్చిన విధానమే ఇంతకు ముందు మీకు చెప్పిన దివ్య దర్శనం అంటూ శ్రీ బాబా గారు తెలిపారు. ఎంతో కష్టపడి తీర్థాలు సేవిస్తూ వచ్చిన భక్తులు సద్గురుని దర్శనం చేత అనుగ్రహింపబడిన ఈ వృత్తాంతమంతయు విని శ్రీపాద శ్రీవల్లభులకు జయ జయకారములు చేసినాము. ఇది 4వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభనే నమః.